వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు కాబట్టి సభకు నమస్కారం. ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యువ నాయకులు గత 2-3 దశాబ్దాల నుంచి కూడా బీసీ ఉద్యమంలో, అదే రకంగా తెలంగాణ ఉద్యమంలో దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి మిత్రుడు రాజారాం యాదవ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహా అధ్యక్షతను వహిస్తున్నటువంటి గుజ్జ సత్యం గారు, అనేక మంది మిత్రులు, మహిళా సోదరిమణులు, మీడియా సోదరులకు పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏదైతే ఇక్కడ మనం చేస్తున్నటువంటి చర్చకు ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం చేస్తున్నటువంటి చర్చలో ప్రధానంగా మన ముందున్నటువంటి లక్ష్యాలేంటి, అదేవిధంగా ఈరోజు రాజకీయంగా ఈ రాష్ట్రం లోపల, దేశం లోపల కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఏంటి, దీనిని దీర్ఘంగా మనం అనలైజ్ చేయకుండా, అర్థం చేసుకోకుండా మనం ఒక ఉమ్మడి కార్యాచరణను తయారు చేసుకోవడం అనేది చాలా కష్టంగా తయారవుతుంది. అయితే ఇటీవల కాలంలో బీసీ నాయకుల మధ్య ఒక రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణాన్ని తయారు చేయడానికి కొంతమంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బీసీలకు ఈ రాష్ట్రంలో, పక్క రాష్ట్రంలో, ఈ దేశానికి కూడా పెద్దన్న ఎవరు అంటే మన ఆర్ కృష్ణన్ అని చెప్పేసి మనం గంటాపరంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఉద్యమ స్టూడెంట్ నాయకులుగా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసేటటువంటి శక్తివంతులుగా తయారమైనామంటే అది ఆయన ఇచ్చినటువంటి తర్ఫీదు, అది ఆయన ఇచ్చినటువంటి శిక్షణ, ఆయన మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ అని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అయితే కొంతమంది అవివేకులు ఏంటంటే అవగాహన లేకుండా ఆ పెద్ద మనిషి చేసింది చాలు, ఇక మేం చేస్తామంటారు. ఒక ఆయనేమో ఆయన మీద దుమ్మెత్తిపోయడం కానీ బట్టగాల్చి మీద వేయడం చేస్తూ ఉంటారు. దయచేసి మీరు ఆర్ కృష్ణయ్య గారికి సహకరించకపోయినా పర్లేదు. ఎందుకంటే ఆ పెద్ద మనిషికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విలువేందో, గొప్పతనం ఏందో మాకు తెలుసు. అన్నగారిని ముందు పెట్టి ఒక పెద్దన్నలాగా, ఒక ఇంటికి తండ్రిలాగా ఆయన అనుభవాన్ని, ఆయనకు ఉన్నటువంటి సమగ్రమైనటువంటి ఒక సమాచారాన్ని అన్వయించుకొని మేము తప్పకుండా, మేము కావచ్చు, నాతో పాటు ఉన్నటువంటి యువ నాయకులు అందరం కూడా రాబోయేటటువంటి 20-30 సంవత్సరాలకు సరిపడా పోరాటం చేసేటువంటి శక్తిని మేము సమీకరించుకొని ఉన్నాం. ఇది కేవలం మన రాష్ట్రంలో మార్పు కోసం కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా బీసీల జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఒక దృఢమైనటువంటి ప్రణాళిక మన దగ్గర ఉన్నది. అయితే ఇవాళ మనందరం కూర్చున్నాం కాబట్టి మాకు మేనేజ్మెంట్ లోపల ఒక చిన్న ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఉంటుంది. వాట్, వెన్, వేరు, వై, హూమ్ అండ్ హౌ. ఇప్పుడు ఈ ఉద్యమం మనం దేనికి చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాం, ఏ విధంగా చేయాలి, ఎక్కడ పోవాలి, మన లక్ష్యం ఏంటిది అని చెప్పేసి మేము ఇటీవల కాలంలో అందరినీ సమీకరణ చేయడానికి, అంటే అందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొని రావడానికి తీవ్రమైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో చూసేది ఉంటే 42% రిజర్వేషన్లను అమలు చేస్తా అన్నటువంటి కామారెడ్డి డిక్లరేషన్ను సంపూర్ణంగా ఈ రాష్ట్రంలో అమలు చేసి మన బీసీ సోదర సోదరీమణులకు ఆ రిజర్వేషన్లను అందించేటటువంటి విధంగా ఒక పెద్ద ప్రణాళిక, ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనితో పాటు దేశవ్యాప్తంగా కూడా మన దేశానికి సంబంధించిన కులగణన జరగాల్సిన అవసరం ఉన్నది. చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ రావాల్సిన అవసరం ఉన్నది. మహిళా రిజర్వేషన్లలో కూడా మన మహిళా సోదరీమణులకు వాళ్ళ సపోర్ట్ అందాల్సిన అవసరం ఉన్నది. సో ఈ 4 ప్రధానమైనటువంటి అంశాలను మనం ఎజెండాగా పెట్టుకొని ఎవరు విలువిద్య ఉపయోగిస్తారు, ఎవరు గదతో యుద్ధం చేస్తారు, ఎవరు పదార్థి దళం ఉంటారు, ఎవరు నావికా దళం ఉంటారు, ఎవరు ఏ విధమైనటువంటి విషయం లోపల పరిజ్ఞానం లేకపోతే ఉద్దండులు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మన పెద్దలు ఎవరైతే మధుసూదనాచార్య లాంటి వారు కానీ, ఆర్ కృష్ణయ్య గారు కానీ, నారగోని గారు కానీ వాళ్ళు విచారించి ఒక మహాభారత యుద్ధం ఏ రకంగా అయితే జరిగిందో ఆ విధమైనటువంటి యుద్ధం ఈ దేశంలో జరగాల్సిన అవసరం ఉన్నది, ఈ రాష్ట్రంలో జరగాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి యుద్ధాన్ని మనం ప్రకటించేటప్పుడు మన సంసిద్ధతను మనం వ్యక్తం చేయాలి. మనం యుద్ధాన్ని ప్రకటించే కంటే ముందు మన అంతర్గతంగా ఉన్నటువంటి శక్తులను ఏకీకరణ చేసి ఆ శక్తి యుక్తుల్ని మనం కనుక సమీకరించుకొని యుద్ధానికి బయలుదేరే ఉంటే మనం తప్పకుండా విజయం సాధిస్తాం. ఇక్కడ ఎవరు తక్కువ కాదు. ఎందుకంటే నేను మళ్ళీ చెప్తున్నా, పెద్దలు మధుసూదనాచార్య గారు చెప్పినట్టు ఇక్కడ మన హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్ చేసినంత మాత్రాన ఈ ఉద్యమం ఉధృతం కాదు. ఈ ఉద్యమంలో నా పాత్ర ఏంటిది, నేను ఏ విధంగా త్యాగం చేయగలను, నేను ఏమి ఇవ్వగలను అనేటటువంటి ఆలోచన మనం చేస్తే తప్పకుండా ఈ ఉద్యమం ఉధృతమయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇవాళ చూడండి, అన్నగారితో 10 సంవత్సరాలు పనిచేసిన అనుభవం ఉన్నది నాకు, అన్నగారికి తెలుసు. అయితే ఇవాళ అన్నగారు చేసినటువంటి పనిని కొనసాగింపుగా ఇవాళ అన్ని మండలాలలో, అన్ని గ్రామాలలో, అన్ని నియోజకవర్గాలలో
బీసీ రాజ్యాధికార సమితి కమిటీలను ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ అనేక మంది మహిళలను కూడా ముందుకు తీసుకొని వస్తూ యువకులను ముందుకు తీసుకొని వస్తూ ఒక ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నది. నేనేమంటాను, మనం ఏం చేయగలుగుతాము, మనం చేసేటటువంటి శక్తిని యుక్తిని మనం కనుక సంపూర్ణంగా ఉద్యమానికి ఇవ్వగలిగితే అప్పుడు ఉద్యమం ఉద్ధృతమవుతుంది తప్పించి మనం ఎక్కడేసిన గొంగడు అక్కడనే ఉండి మంది చెట్టుకేమో నీళ్లు పోస్తాం, ఓట్లేస్తాం, మన చెట్టుకు మాత్రం పువ్వులు పోయాలి కాయలు కాయాలి అంటాం. సాధ్యమవుతుందా? గాడిదికేమో గట్టేస్తున్నాం, ఓటు అనే గట్టేస్తున్నాం, గుర్రాలను ఇక్కడ కూర్చున్న గుర్రాలందరినేమో ఉడకమంటున్నాం. ఎట్లా సాధ్యమవుతుంది అది? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కాబట్టి రాబోయేటటువంటి కాలంలో ఇవాళ ఏదైతే ఇక్కడ అసంపూర్ణంగా ఇవాళ రిజర్వేషన్ అమలు చేయకుండానే ఈ యొక్క బాలును ఢిల్లీ కోర్టుకు తన్నినటువంటి విధానం చాలా జుగుప్సాకరంగా ఉన్నది. మరి ఇంకొక విషయం ఏంటంటే, ఏదో కొంతమందిని కోవట్లుగా పెట్టుకొని వాళ్ళ ద్వారా బీసీ ఉద్యమం నడుస్తుందని చెప్పేసి అని వాళ్ళను సెంటర్గా చేసినటువంటి ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. విఘ్నులైనటువంటి బీసీ సోదరులు అందరూ గమనిస్తున్నారు. బీసీలు ఒకతాటి మీదకి రావాలంటే ఫస్ట్ ఏంటంటే గోడ మీద పిల్లిగా ఉండేటటువంటి ఒక కుయుక్తులను మానాలే. నిజాయితీ ఎక్కడుందో, ధర్మం ఎక్కడుందో, ధర్మం పక్షాన మన బీసీ నాయకులందరూ నిలబడితే ఇదేం అసాధ్యమైనటువంటి పని కాదు. నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. ఆర్ కృష్ణయ్య గారి ప్రియ శిష్యులు నేను విశ్వసిస్తున్నా. ఈ దేశం లోపల, రాష్ట్రం లోపల బీసీలు లిబరేట్ అయ్యేటటువంటి విషయం ఎంతో దూరంలో లేదని చెప్పేసి అని మరొక మారు మీ అందరూ తెలియజేస్తూ, మీ అందరూ కూడా తప్పకుండా అన్నకు అండదండగా ఉండి మనందరం సమిష్టిగా వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఇటీవల ఒక కార్యక్రమం మేము సోమాజిలో ఏర్పాటు చేసినాం. అందులో నేను కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నా. ఒక కూటమికి నేను కన్వీనర్గా బాధ్యతలు తీసుకున్నా. కానీ నా యొక్క అనుభవ రీత్యా అది ఆర్ కృష్ణయ్య గారు అయితే దానికి చైర్మన్గా న్యాయం చేయగలుగుతారని చెప్పేసి అని నేను అనుకుంటా ఉన్నా. అదేవిధంగా అన్నగారి డైరెక్షన్ లోపల తప్పకుండా ఒక బలమైనటువంటి వ్యవస్థను తయారు చేసుకొని మహాభారత యుద్ధాన్ని తలపించేటటువంటి మరో బ్రహ్మాండమైనటువంటి యుద్ధానికి మనందరం సిద్ధమవుతామని చెప్పేసి అని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులకు నమస్కారాలు తెలియజేస్తున్నాం.